తెలుగుదేశం వాళ్ళని కొంతమంది జన సైనికులు విమర్శిస్తున్నారు. ఇదిగో ఇట్లా తగ్గించేయడం ఏంటి, పవన్ కళ్యాణ్ ఇంత మర్యాద ఇస్తే మీరు నిలుపుకోరా అన్నట్టు. తప్పు వాళ్ళది ఎందుకు అవుతుంది? వాళ్ళు ఫస్ట్ నుంచి 145 మా చేతిలో ఉన్నారు. ఇప్పటికి అందులో కూడా ఒకటి త్యాగం చేశారు. వాళ్ళు అది క్లియర్గా ఉన్నారు. పొత్తు పెట్టుకోవాలని మనం అనుకున్నప్పుడు ఇదిగో గౌరవప్రదమైన స్థానాలు నేను ఆ రోజునే చెప్పా, ఎంత అది తేల్చకపోతే 10 ఇచ్చి అదే గౌరవప్రదం అంటారు అని నేను అన్నప్పుడు బూతులు తిట్టారు. ఇప్పుడు ఏం జరిగింది? గౌరవప్రదం అంటే 24, ఇప్పుడు 21 గౌరవప్రదం. తెలుగుదేశం పార్టీ 140 గౌరవప్రదం అనుకుంది, 144 అట్టి పెట్టుకుంది. తద్వారా తెలుగుదేశం తన పాయింట్ తను కరెక్ట్గానే ఉంది. అట్లా పార్లమెంటు స్థానాల్లో కూడా తను గెలవడానికి అవకాశాలు లేని సీట్లే ఇచ్చుకుంది. తను గెలిచినటువంటి శ్రీకాకుళం వదులుకుందా, తను గెలుచుకున్నటువంటి విజయవాడ వదులుకుందా, తను గెలుచుకున్న గుంటూరు వదులుకుందా? తను పవర్ఫుల్గా ఉన్న స్థితి ఏది వదులుకుంది తెలుగుదేశం పార్టీ? నరసాపురం తను గెలవలేదు కిందసారి కూడా, అది వదులుకుంది. ఇది బీజేపీకి వదులుకున్నటువంటి వాటిలో ఏలూరు, గుంటూరు, ఇదే ఏలూరు, రాజమండ్రి ఈ గెలవలేదు, అవి వదులుకుంది అవతల వాళ్ళకి. తద్వారా వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్గానే ఉంచుకున్నారు. వాళ్ళకి బలహీనంగా ఉన్నటువంటివే ఇస్తున్నారు. ఇక్కడ ఆలోచించుకోవాల్సిన మిగతా వాళ్ళు తప్పించి వాళ్ళ తప్పేం లేదు. బాబు గారు వెరీ పర్ఫెక్ట్, తన వాళ్ళ బాగు కోసం చూసుకున్నాడు ఆయన.